ప్రొఫెసర్ నాగేశ్వర్ మొన్న మాట్లాడినటువంటి మాట ఏదైతే ఇటు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇద్దరూ వెళ్ళి అమిత్ షాని అడిగితే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి మనకి టెంపరరీ అలయన్సు, జగన్ పర్మనెంట్ ఫ్రెండు, అట్లాంటి వాళ్ళతో అనవసరంగా ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పారు. అదే విషయం నాదెళ్ల మనోహర్ వచ్చి ఇద్దరూ కలిసి తర్వాత ఇక్కడ కోర్ కమిటీలో ఆ విషయం చెప్పి పవన్ కళ్యాణ్ ఎదుగో అక్కడ అమిత్ షాతో జగన్ని లోపలేయించాలన్న విషయం మీద ట్రై చేస్తే అమిత్ షా ఏమన్నారో వినండి అని చెప్పారు. అమిత్ షా ఏమన్నారో వినండి అని చెప్పి నాదెళ్ల మనోహర్ని చెప్పమన్నారు. ఈ విషయం కోర్ కమిటీలో సభ్యుడు ఒకరు నాతో చెప్పారు అన్నటువంటి పాయింట్. దీని మీద నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టడం జనసేన ఈవెన్ అధికారిక ప్రకటనలో కూడా దాన్ని సమర్థిస్తూ దాని మీద ఒక ట్వీట్ కూడా చేసింది. దాంతోపాటు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. నాగేశ్వర్ మీద తీసుకుంటున్నటువంటి చర్య తప్పేమీ లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేస్తూ తీసుకొచ్చింది. మీడియాకి సమాచారం పేరుతో కుట్రపూరిత ప్రచారాల మీద న్యాయపరమైనటువంటి కేసులు వేసాం. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్రశక్తులు కొందరు వృత్తిగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రచార మాధ్యమాల్లో ఓసరవెల్లులుగా మారుతున్నారు. జరిగింది జరగనట్టు, జరగని దాన్ని జరిగినట్టు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థకు సమాజానికి చేటుగా ప్రమాదభరితంగా మారుతున్నటువంటి ప్రచార కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి జనసేన సంకల్పించింది. దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్ధి పరమావధిగా పనిచేసిన జనసేన పార్టీ పైన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, నాయకుల మీద ఎటువంటి అవాస్తవాలు నిందారోపణ చేసినా ఇక మీద తక్షణం పోలీస్ కేసులు, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్ళు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కేసులు ఎదుర్కోక తప్పదంటూ మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆ తర్వాతన ఇలాంటి వాటి మీదన మన సిపిఐ నారాయణ గారు స్పందించారు. జనసేన పార్టీ వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టమని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టమని పవన్ కళ్యాణ్ పిలుస్తా ఉంది. ఇక విధంగా చేస్తే మళ్ళీ కేసు పెడతామని చెప్పి చేస్తారు. ఇందులో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకుంటాయి సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఎప్పుడే తీసుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని పైకి తెస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటు కొట్టి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు ఎప్పుడు మానుకోండి. ఒకవేళ నిజంగా మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని ఎవరు కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కావాల్సిన ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్ అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యోగం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం బయట చెప్పి జనసేనకి చేస్తాను. జనసేనకి సంబంధించి ఈయనిచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇదే సందర్భంలో నాగేశ్వర్ కూడా స్పందించారు. తన మాటల్ని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. నాదెళ్ల మనోహర్ డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేసిజాలకు పోకుండా, చర్చ విషయాలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బీన్ డన్. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని నాదెళ్ల మనోహర్ పైన గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ, ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. ఇది అయితే ఇప్పటికే నిన్నటి నుంచి పులిహార నాగేశ్వర్ లాంటి పదాలతో ఆయన ట్రోల్ చేస్తున్నారు. సేమ్ టైము ఆయనకి సంబంధించినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. మరి జనసేన కేసులు పెట్టడం మానేస్తుందా, లేదు మరింత దూకుడుగా ముందుకెళ్తుందా చూడాలి.